హాయగా చల్లగా. యాగప్రియ. వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలే మదినే కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే. తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే వరచే వయసే వయసు వినిపించని రాగాలే. వలపే వసంతములా పులకిల్చి పూసినది వలపే వసంతములా పులకించి పూసినది చిరరేగిన తెమ్మెరలే గిరిగిల్తలు రేపినవి వలచే మనసే మనసు వినిపించని రాగాలే. వికసించెను నా వయసే మురిపిల్చు ఈ సొగసే విరితే నిలవెన్నెలలో కొరదేదో కనిపించే ఎదలో ఎవరో మెరిసే వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలే మదినే కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్, వాట్ అన్ అమేజింగ్ కంపోజిషన్. నీకు నచ్చిందా ఈ పాట? Yes, sir. ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారు కదా. Yes, sir. ఎంత బ్యూటిఫుల్ మెలడీ. నా ఆశ ఏంటంటే ఈ పాటలు ఈ రౌండ్లతో ఇలా మర్చిపోకుండా ఇవన్నీ మీరు రాసి పెట్టుకొని ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు స్టేజ్ ఎక్కుతారు. ఎలాగైనా మీరు అందరూ స్టేజ్ ఎక్కి పెద్ద సింగర్స్ అయిపోతారు. అప్పుడు నీ ఫేవరెట్ అన్నట్టుగా లేకపోతే నా ఫేవరెట్ అన్నట్టుగా చెప్పి ఇట్లాంటి పాటలు పాడు. ఓకేనా? Okay, sir. ఓకే మేడం. జడ్జెస్ ఓవర్ టు యు. యాగప్రియ, నమస్తే సార్. నమస్తే. జనరల్ గా నీకు ఈ ఫాస్ట్ సాంగ్స్ లిటిల్ డ్రామా ఉన్న సాంగ్స్ ఇష్టం కదా, కానీ ఇలాంటి సాంగ్స్ నువ్వు పాడగలవు అని ఈ రోజు ప్రూవ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి పాటలు పాడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఒక కామ్నెస్ ఉండాలి లోపల. అండ్ యాజ్ కిడ్స్ you all are so active, there's so many activities in your lives. Considering that, ila meer present chestunna last week, ee week, you all are able to present, you all are able to have that gravity as kids and that maturity to sing these kind of songs. Aa maturity kavali ilanti paatalu paadalante. Kani I really wonder how, but you all are able to do it with so much of conviction, confidence tho paatu paadtunnaru. Chaala ba paadavu. Neeku ilanti old songs ishtama? Yes, sir. బట్ గివెన్ అన్ ఆప్షన్, నీ కొత్త పాటలు పాడాలంటే ఎక్కువ మజాగా ఉంటుందా ఓల్డ్ పాత పాటలు
పాడాలంటే మజాగా ఉంటుందా? ఏవైనా పర్లేదు సార్. స్మార్ట్ ఆన్సర్. తనకి తెలుసు పాడుత తీగలో అన్ని రకాల రౌండ్స్ ఉంటాయని. సో వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. యాగప్రియ నమస్తే సార్. నమస్తే. ఎన్నాళ్ళు నేర్చుకున్న ఈ పాటని? 1 వీక్ నేర్చుకున్నాను. నీకు ఈ పాట ఇంతకు ముందు తెలుసా? ఈ పాట ఒకటి ఉందన్నట్టు తెలుసా? ఎప్పుడైనా విన్నావా? తెలుసు సార్. ఈ పాట పాడడానికంటే ముందు విన్నావు ఈ పాటను? ఒక్కసారి విన్నాను సార్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా బాగా సాధన చేసావు, చాలా బాగా ఇక్కడ ఆవిష్కరించావు. పాటలో ఎంత సొగసుందో, ఎంత నాజూకుందో, పదరచనలో, స్వర రచనలో, పాటంలో ఎంత లాలిత్యం, ఎంత మెత్తదనం, ఎంత సౌందర్యం ఉందో అన్నీ కూడా ఆవిష్కరించావు. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి పాటలు వినడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్యం పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. 100% నేను చంద్రబోస్ గారితో ఏకీభవిస్తాను ఈ మాటలో. అసలు ఎంత అద్భుతమైన పాట పాడావు నాన్న. నేను కాంపిటీషన్లో ఎప్పుడు చిన్నప్పుడు ఈ పాటే పాడాను, కానీ నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, అది వేరే విషయం. బట్ ఈ పాట అంత ఇష్టం నాకు కూడా. చాలా చాలా ఇష్టమైన పాట పాడావు నాన్న. చాలా అద్భుతంగా పాడావు. నువ్వు ఈ ఇరాకి సంబంధించిన దానివి కాదనిపిస్తోంది. ఈ పాట ఇలా ప్రజెంట్ చేస్తూ ఉంటే ఏదో ఏదో వేరే ఇరా నుంచి వచ్చేసి ముసలమ్మ మా అవ్వ, మా గ్రూప్ లోనే అవ్వ ఇవే. సో పూర్వజన్మ వాసన నాన్న, నిజంగా ఎక్కడో ఏదో చేసుకున్న పుణ్యం ఇటువంటి గొంతు రావటం. అండ్ యునో నువ్వు పాడుతూ ఉంటే ఆ పాతకాలపు వాసనలన్నీ మళ్ళీ మాకు అలా తగలటం అనేది చాలా చాలా గొప్ప విషయం. యు ఆర్ బ్లెస్డ్ విత్ అ వండర్ఫుల్ యూనిక్ వాయిస్. థ్యాంక్ యూ. సెకండ్ చరణం పాడినప్పుడు వలపే వసంతములా పులకించి పూచినది, తర్వాత చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి, గిలిగిల్తలు రేపినవే విరిసే వయసే వయసు. వాట్ ఆ కాంపోజిషన్, వాట్ ఆ సాంగ్. సో అక్కడ చిన్న మిస్టేక్ ఏదో అయింది నాన్న కదా? ఎస్ మ్యామ్. నువ్వే కంగారు పడిపోయావు సడన్ గా. నీ కంగారు కూడా తెలిసిపోయింది. అంత ఆనెస్ట్ సింగర్ నువ్వు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రియా ఎస్. బాగా పాడావా? నువ్వు రాకముందు చాలా టెన్షన్లో ఉన్నావు, కంగారు, సంగతులు కరెక్ట్గా వేస్తున్నానా లేదా అని నన్ను అడిగావు. కరెక్ట్గా పాడావా? కరెక్ట్గా పాడావా? అయితే సరే, వెళ్ళి కూర్చోపో. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా చల్లగా